చాలాసార్లు మనం నిర్ణయం తీసుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత అరే తప్పుడు నిర్ణయం తీసుకున్నామే, ఆ టైంలో ఈ విధమైన నిర్ణయం తీసుకోకుండా ఉండవలసిందే అని అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం నిర్ణయం తీసుకున్నప్పుడు మనకి తెలియకుండానే సైకలాజికల్గా కొన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ఏ విధమైన విషయాలు మన మీద మనం నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంపాక్ట్ కలగజేస్తాయి అనే విషయం కనుక తెలుసుకోగలిగితే మనం సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదం అవుతుంది. సో దట్ మనం తర్వాత అరే తప్పుడు నిర్ణయం తీసుకున్నామని బాధపడవలసిన అవసరం లేకుండా ఉంటుంది. అదేంటో సింపుల్గా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నది సైకాలజీ విత్ సింగ్ ఛానల్. మొదటిసారి కనుక ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో లైక్ చేస్తే మీలాగా సైకాలజీ ఇన్ఫర్మేషన్ చూసే వాళ్ళకి చాలా ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అది మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, చాలామంది కూడా బెనిఫిట్ పొందుతారు. మనం నిర్ణయాలు తీసుకునే సందర్భంలో మన మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించేది మన ఎమోషన్స్. మనకి తెలియకుండానే భయం కానీ లేదంటే ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల కానీ ఇలాంటి విషయాల వల్ల మనం తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఆలోచిస్తూ సరైన నిర్ణయం తీసుకున్నామనే భ్రమలోనే ఉంటాం, కానీ మన మీద తెలియకుండా ఈ రకమైన ఎమోషన్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపించి మన నిర్ణయాన్ని తారుమారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం నిర్ణయం తీసుకునేటప్పుడు నెక్స్ట్ టైం మనం ఏ విధమైన ఎమోషన్కైనా గురి అయ్యి నిర్ణయం తీసుకుంటున్నామా, లేదంటే మనం ప్లెయిన్గానే బ్యాలెన్స్డ్గానే ఆలోచించి స్టెబిలైజ్డ్గా నిర్ణయం తీసుకుంటున్నాం అనే విషయం ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. సో ఎమోషన్స్ తర్వాత విషయంలో మనం నిర్ణయాలు తీసుకునేది ఎక్కువ ప్రభావం చూపించేది మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. అంటే గతంలో మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక రకమైన రిజల్ట్ వచ్చి ఉంటుంది. అది నెగిటివ్ రిజల్ట్ అయ్యి ఉంది అనుకోండి, లేదంటే పాజిటివ్ రిజల్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. మనకి ఏమనిపిస్తుందంటే ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకున్నాను కాబట్టి ఈసారి కూడా అదే నిర్ణయం తీసుకుంటే ఈ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది అనే ఒక భ్రమలో ఉంటాం అన్నమాట. కానీ మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో మనం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అప్పుడు పరిస్థితులు వేరై ఉండొచ్చు, అప్పుడున్న సిచ్యువేషన్స్ టోటల్గా వేరై ఉండొచ్చు. మనం తీసుకున్న నిర్ణయం ఆ టైంలో అది సూటబుల్ యాప్ట్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయా, లేదు మనం సిచ్యువేషన్స్ మారిపోయిన తర్వాత కూడా పాతకాలంలాగే నిర్ణయం తీసుకుంటున్నాం అనే విషయం కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకుని మనం నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ నిర్ణయం తీసుకుంటే అది చాలా సందర్భాల్లో తప్పు అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనం నిర్ణయం తీసుకున్నప్పుడు పాస్ట్ ఎక్స్పీరియన్స్ తాలూకు ఛాయలు ఏమైనా ఉన్నాయా, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నాం అనే విషయం జాగ్రత్తగా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం రెండు విషయాలు చూసాం. ఒకటి ఎమోషన్స్, అంటే మనం గతంలో చూసిన ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ బేస్ మీద ఏమన్నా నిర్ణయం తీసుకుంటున్నామా. రెండవది మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకుని మనం ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నాం అనే విషయం మనం బేరీజ్ వేసుకోవాలి. మూడవది ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్. అంటే మనకు తెలియకుండానే, ఇది మనకు సింపుల్గా చెప్పాలంటే గట్ ఫీలింగ్ అంటారు, మనకి లోపల నుంచి ఇది కరెక్ట్ అని ఏదో అనిపిస్తుంటుంది అన్నమాట. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, సో దాన్ని బేస్ చేసుకుని మనం నిర్ణయం తీసుకుంటున్నామా, అంటే అక్కడ ఉన్న నిజానిజాలు పరిశీలించి జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని నిర్ణయం తీసుకుంటున్నామా, లేదంటే మనకు అనిపించింది తక్కువ ఏదో అనిపించింది కాబట్టి నిర్ణయం తీసుకుంటున్నాం అనే విషయం కూడా ఒకసారి కొంచెం కాన్షియస్గా బ్యాలెన్స్ చేసుకుని మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపించే విషయాల్లో కాగ్నిటివ్ బయాస్ అనేది కూడా ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. ఇది చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, కానీ సైకాలజీ పరిభాషలో దీన్ని కాగ్నిటివ్ బయాస్ లేదంటే అంటే సరిగ్గా చెప్పాలంటే కన్ఫర్మేషన్ బయాస్ అని వచ్చింది. ఇది చాలా సూక్ష్మంగా మనం గమనించినట్లయితే అక్కడ ఉన్న విషయాలకి సంబంధం లేకుండా మనకి ఆల్రెడీ మనకి తెలియకుండా లోపల మైండ్లో మనకు ఒక గట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అది మనకి ఆల్రెడీ గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒక నిర్ణయం తీసేసుకుని ఉంటాం. సో ఇప్పుడున్న విషయాలకి సంబంధం లేకుండా మనకి గతంలో మైండ్లో ఉన్న ఆ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ కన్ఫర్మేషన్ని దృష్టిలో పెట్టుకుని మనం నిర్ణయం తీసుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న విషయాలన్నీ ఓకే, కానీ మనకి ఎప్పుడో గతంలో ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాని మీద మనకి ఒక దృఢమైన అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయాన్ని బేస్ చేసుకుని మనం నిర్ణయం తీసేసుకుంటాం అన్నమాట. సో దీన్ని కాగ్నిటివ్ బయాస్ అంటారు సైకాలజీ పరిభాషలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే మనకి మొదటిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితులు అనుకోవచ్చు, ఏ విషయాలు అనుకోవచ్చు, నిజానిజాలు అనుకోవచ్చు, ఇవన్నీ కాకుండా మనకి గతంలో ఎప్పుడో
మొట్టమొదటిసారిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మన మైండ్లో స్థిరపడిపోతుంది. స్థిరపడిపోయి దాని మీద ఒక రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటాం అనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ మనకు ఆల్రెడీ మైండ్లో మొదటిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్గా ముద్రపడిపోయింది కాబట్టి అది కరెక్ట్ అని మనకి తెలియకుండానే మన మైండ్ నమ్ముతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. సో ఫైనల్గా ఇవే కాకుండా సోషల్ విషయాలు అన్నమాట. అంటే బయట సోషల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అంటే మన చుట్టూ ఉన్న వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే బయట కల్చరల్ సిస్టమ్స్ కానీ లేదంటే బయట సొసైటీ కానీ వీళ్ళని బేస్ చేసుకుని ఎవరు ఏం చేస్తున్నారు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా ఆ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మనం నిర్ణయం తీసుకునేటప్పుడు ఉంటాయి. అంటే నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా సందర్భాలు ఏంటంటే మనం ఈ విధమైన నిర్ణయం తీసుకుంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఇది ట్రెడిషనల్గా కరెక్టా కాదా, లేదంటే ఈ సొసైటీలో వీళ్ళు ఏమైనా అనుకుంటారా, సో ఇది యాక్సెప్టబులా కాదా అనే విషయాలు కూడా మనకి తెలియకుండానే మనం బేరీజ్ వేసుకుంటాం అనమాట. అవి కూడా ఒక్కోసారి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడతాయి, ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా దోహదపడతాయి. అంటే ఇక్కడ చాలా సూక్ష్మంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే చాలామంది కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఒకటి ఫాలో అవుతున్నారు అనుకోండి, అది కరెక్ట్ అనే విషయంలో ఒక టెండెన్సీలో ఉంటాం. అయితే ఎన్నో లక్షల మంది ఫాలో అవుతున్నంత మాత్రాన అది కరెక్ట్ అని మాత్రం కాదు. అక్కడున్న విషయం ఏంటి, దానికి బేరీజ్ వేసుకుని సరైనదా కాదా, మంచా కాదా అనే విషయం దృష్టిలో పెట్టుకోవాలి తప్ప మనకు తెలియకుండా ఎక్కువ మంది ఫాలో అవుతున్నారని దాన్ని బేస్ చేసుకుని చాలామంది ఫాలో అవుతున్నారు కదా ఇది కూడా కరెక్ట్ అనే విధంగా మనం నిర్ణయం ఎప్పుడు తీసుకోకూడదు. ఓకేనండి. సో ఈ విషయాలు మనం కనుక దృష్టిలో పెట్టుకుంటే మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ పాత విషయాలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనం సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం నిర్ణయం తీసుకున్న తర్వాత అరే మనం తప్పుడు నిర్ణయం తీసుకున్నామని బాధపడవలసిన అవసరం ఉంది. సో ఈ విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ మరో మంచి సైకాలజీ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. మొదటిసారి కనుక మీరు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో దట్ ఏంటంటే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం ఏ విధంగా ఫిక్స్ అయిందంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో రికమెండ్ అవుతుంది. సో మీలాగా సైకాలజీ విశ్లేషణ చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో అది మాకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.